అందరికీ నమస్కారం అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ స్పెషల్లీ నాకు వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం. అండ్ పర్సనలీ బిలీవ్ దట్ నాకు ఈ పండుగ బాగా కలిసి వస్తుందని. లాస్ట్ ఇయర్ నేను సెలబ్రేట్ చేశాను అండ్ నాకు ఈ ఇయర్ అంతా చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ ఈ ఇయర్ కూడా అందుకే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అండ్ నాకు కొంతమంది చిన్న సర్కిల్ నా ఫ్రెండ్స్ ని పిలిచి నేను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, లైక్ ఆర్యానా క్రిస్టియన్ అయి ఉండి అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అని. నాకు లైఫ్ లో ఒక పాయింట్ లో నా కెరియర్ లో కానీ నాకు ఎవరు లేనప్పుడు చాలా మంది డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ నాకు హెల్ప్ చేశారు ఫ్రాంక్లీ. ఆ టైంలో నాకు పూట గడిచింది. అండ్ ఆ తర్వాత అందరి దేవుళ్ళని నమ్మడం స్టార్ట్ చేశాను. అండ్ నవ్ ఐ బిలీవ్ ప్రతి దేవుడు మంచిగా కోరుకుంటాడు అండ్ ప్రతి దేవుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఏ దేవుడు చెడు కోరుకోడు. అందుకని అన్ని పండుగలు ఆల్మోస్ట్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ ఈ రోజు మా ఇంట్లో నేను వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను ఈ బ్లాగ్ లో క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో పూజా సామాగ్రి అన్ని రెడీ ఉన్నాయి. నాకు ఎక్కువగా తెలీదు, బట్ నేను ఏంటంటే ఇష్టంగా చేస్తాను. సో ఇదంతా నేనే డెకరేట్ చేశాను కూర్చొని. అండ్ ఈసారి వినాయకుడిని కొద్ది పెద్దది తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ చిన్నది తీసుకున్నాను. అండ్ మిగతావి ఇవన్నీ నాకు గిఫ్ట్ వచ్చాయన్నమాట. షూటింగ్ లో నాకు అందరు గిఫ్ట్ చేశారు మట్టి వినాయకుడిని. అండ్ ఇవన్నీ కొని సెట్ చేసి పెట్టాను. ఇంకా పూజారి గారి కోసమే వెయిటింగ్ అనమాట. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. జెస్సీ వచ్చేసి ఇవన్నీ వంటలు చేశాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా అని అలా చెప్పన్నాడు. ఇది వచ్చేసి వైట్ రైస్ అండి. వేరే కలర్ ట్రై చేసాం కానీ వేరే కలర్ దొరకలేదు. వైట్ రైస్ ఇది. పూజలో అరగంటలు కంటిన్యూస్ గా కూర్చున్నావా చెప్పు. పూజలు మాత్రం ఇవన్నీ ఎవరు చేస్తారు పూజ? రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అమ్మా నేను క్యాటరింగ్ పెట్టిందమ్మా. ఇది ఎల్లో కలర్ పులిహోర అండి. వేరే కలర్ దొరకలేదు. ఇది ఎల్లో కలర్ పులిహోర, వేరే కలర్ దొరకలేదు. ఇది వడలు. యాక్చువల్లీ ఇదంది ఆ ఫోన్ మాత్రం నాదే బ్లాగ్ చేసేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముఖ్య విలేజ్ వీడియో ఛానల్. అండ్ శివానక్క నేను ఇన్ని వంటలు చేశాను అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఇంత క్వాంటిటీ ఆమె చేయడం అనేది ఆ గిన్నె మోయడం అనేది హర్యానా వాళ్ళు అక్కడ హర్యానా ఇవన్నీ వంటలు చేస్తున్నాయంటే విక్రాంత్ గారు మన రియాక్షన్ సార్ మా మొదలు లేదు. యాక్చువల్లీ ఇది
మా అక్క మనీ అక్క మాకు కుక్ చేసింది. అది నిజం. నిజంగా నమ్మేస్తాను బేసిక్ గా ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. Let's eat. నువ్వు లాగా వంటలు అయితే అదిరిపోయాయంట. థ్యాంక్ యూ హరియానా, వంటలు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ దీంట్లో ముఖ్యంగా ఏది బాగుందని చెప్పాలంటే ఆలు కర్రీ బాగుందని, చాలా బాగుంది. సిరికి బాగా నచ్చింది. వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకెళ్తాను కొంచెం. ఎలా ఉంది చేతు సాంబార్ కూర ఎలా ఉంది? సూపర్.